వెళ్లిన విజయ్ బిజీగా గడిపారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ముందుగా ఈ టూర్ లో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా సేవతీర్థలో మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా తమిళనాడుకు సంబంధించిన పలు సమస్యలను మోదీ దృష్టికి విజయ్ తీసుకెళ్లారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల విడుదలపై మోదీకి విజయ్ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. చోళుల కాలం నాటి రాగి శాసనాలకు పోలాండ్ నుంచి భారతదేశానికి రప్పించినందుకు మోదీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రకటించిన మేఘధాతు డ్యాం ప్రాజెక్టు, అలాగే దిగువ ప్రాంతాలపై దాని ప్రభావాన్ని విజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర గీతం పాడేందుకు అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వేధించడం వంటి ఘటనలను మోదీ విజయ్ తీసుకెళ్లారు. అలాగే శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా విజయ్ అభ్యర్థించినట్టుగా తమిళనాడు సీఎంఓ పేర్కొంది. ఇక మేఘధాతు ప్రాజెక్టుకు కర్ణాటకకు అనుమతి ఇవ్వవద్దని ప్రధానిని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడులోని దిగువ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలని కోరారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వందే మాతరం గీతాన్ని మొదట పూర్తి స్థాయిలో ఆలపించారు. ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, అలాగే తమిళ గీతాన్ని ఆలపించారు. ఈ నేపథ్యంలో విజయ్ తొలుత రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలని కోరారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏకపక్షంగా ఏ ప్రాజెక్టు నిర్మించినా అది కావేరీ జల ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని ప్రధాని మోదీ దృష్టికి సీఎం విజయ్ తీసుకొచ్చారు. ఇక అలాంటి మేఘధాతు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతించకూడదని కోరారు. ఈ మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరడం జరిగింది. విజయ్ తన పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలుసుకోబోతున్నారు. ఇక అంతకుముందు ఢిల్లీలోని తమిళనాడు భవన్ కు చేరుకున్న విజయ్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడి అధికారులు గౌరవ వందనంతో ఆయనకు స్వాగతం పలికారు. తమిళనాడు సీఎంగా విజయ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లారు.